సెంటర్ కడతా ఉన్నారు, లైబ్రరీ కడతా ఉన్నారు, అక్కడనేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం మెట్టుగడ్డలో. ఈ రకంగా మనుషుల జీవితంలోనే మార్పు రావాలంటే విద్య ఒకటే కారణము, విద్య ఒకటే మార్గం కనుక ప్రజలను విద్యావంతులు చేయాలి. రాబో తరాలను అన్ని రంగాలలో మంచిగా చేయాలని విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి మహబూబ్నగర్ కానీ జిల్లా కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ. మీ సలహాలు సూచనలు ఏమి అవసరం లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, పిలిస్తే నేను కూడా వస్తాను ముఖ్యమంత్రి, అది ఆశపడుతున్నాడు, పిలిచకపోదామని ఆయన అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు అని. ఆ సలహాలు ఇచ్చేటోళ్ళు మస్తున్నారు, అంత వ్యవస్థ మంచిగా మా వ్యవస్థ. మీ సలహాలు విని విని వినే పాపం దగ్గర నుంచి బ్రష్ పట్టిండు, మొత్తం వాళ్ళ కుంప వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం పట్టించినావు. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నామేమో. అసలు ఏం అవకాశం ఉండదు నీకు కనుక ఇవన్నీ బంద్ చేసుకుని ఉంటే మ్యామ్నార్ మంచిగా బాగుపడుతుంది, మంచిగా అవుతుంది. ఇక పాత కలెక్టరేట్ హోటల్ ఎవరికి ఏరియానో అంత తీస్తే అవన్నీ బయటకు వస్తాయి. పాత కలెక్టరేట్ ఎవరికి ఇష్టం బయటకు వచ్చింది ఆల్రెడీ. అది ఎట్లా క్యాన్సల్ అవన్నీ ఎందుకు, ఇంకా తీస్తే బాగుండదు. ఇంకా తర్వాత అదేంటి బైపాస్ రోడ్ లో ఒకటి స్పోర్ట్స్ పేరు మీద నీ ట్రస్ట్ చేసుకున్నావు, అది క్యాన్సల్ చేసుకున్నావు. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మేము కూడా వ్యక్తిగత ఆరోపణలకు, వ్యక్తిగత దూషణలకు, లేకపోతే వ్యక్తిగతంగా సాధించడానికి నీలాగా అసలు పని మేము చేస్తలేము. చేసే ఆలోచన నాకు లేదు, మాకు టైం లేదు. మేము అభివృద్ధి ప్రజా సమస్యల మీద సీరియస్ గా అందరం మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా ఒక టీం వర్క్ అయ్యి ఒకరొక సబ్జెక్ట్ డివైడ్ చేసుకుని చాలా డెప్త్ లో పోయి పనిచేస్తా ఉన్నాం. ప్రజలలో ఎక్కడ ఏం సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం ఏంటి, ఏ లెవెల్లో చేస్తాం, ఎట్లా చేస్తామని అందరం పేపర్ వర్క్ చేస్తా ఉన్నాం, డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తా ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నాడు కక్షలు పోవద్దు, కార్పొరేట్ పోవద్దు, ఎలక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది అంటే ఇక నీవు 10 ఏళ్ళు చేసింది ఏంటి ఆయన? ఇప్పుడు వచ్చి అదేదో ఉర్దూలో సామెత ఉంది, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుడానే మాట్లాడడానికి ఒక్కరొక్కరు ఏరేరి ఇళ్లలో పోయి గుసాయించి తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెట్టి బట్టలు ఇప్పించి కొట్టిపించి పెళ్ళాం పిల్లల్ని అగుడు చేసి కుటుంబాల ఉసురు పోసుకున్నది నీవు. ఇవాళ 18 నెలలు అవుతున్నది మేము వచ్చి ఎవరైనా చేస్తాం. ఒక అక్రమ కేసు ఉందా అని మాకు తెలియదు. కేసులే లేవు, అక్రమ కేసు దూరం మాట. కనుక శ్రీనివాస్ గౌడ్కి సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా సలహా ఇస్తా ఉన్నా, నీవు అన్ని మూసుకొని కూర్చుంటే నీకు మంచిది, మహబూబ్నగర్ మంచిది, రాష్ట్రానికి మంచిది. థ్యాంక్ యూ.